రేటుగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రాల ఆదాయాలు ఎలా ఉంటాయి, రాష్ట్రాల రెవెన్యూ లోటును దాదాపుగా 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం భరిస్తామని చెబుతున్నా కొన్ని అంశాలపై రాష్ట్రాలు కొంత తగ్గింపు అడిగాయి. కానీ వాటికి సంబంధించి ఇప్పటికీ కేంద్రం నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పిఎంఆర్ మా ప్రతినిధి పిఎంఆర్ తో ఫేస్ టు ఫేస్ లో వారు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆర్థిక స్వాతంత్రం వస్తుందనే అభిప్రాయం దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ రోజు అర్ధరాత్రి నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అలాగే రాష్ట్రాలు కూడా దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించిన సన్నద్ధం ఏ విధంగా ఉంది, అలాగే అసలు జీఎస్టీ వల్ల సామాన్య ప్రజానీకానికి ఎటువంటి వెసులుబాటు కలుగుతుంది, ఎటువంటి ఊరట కలుగుతుంది, లేకపోతే పెను భారం ఏదన్నా సామాన్యుల మీద పడుతుందనే దాని మీద మనతో మాట్లాడేందుకు ఆర్థిక రంగ నిపుణుడు అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కుటుంబరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. ఈ జీఎస్టీ వల్ల సామాన్యుడికి ఎటువంటి ఉపశమనం కలుగుతుంది? అంటే ప్రభుత్వాలేమో ఉపశమనం ఖచ్చితంగా కలుగుతాయంటున్నారు, కానీ సామాన్యుల్లో కానీ వ్యాపార వర్గాల్లో అటువంటి ఫీలింగ్ అనేది కనిపించట్లేదు. దీని మీద ఏమంటారు? లేదు, ఖచ్చితంగా చాలా ఉపశమనం ఉంటుందండి. ఎందుకంటే ఇవాళ నేను ఏ టూత్ పేస్ట్ హైదరాబాద్ లో కొందామని ఒక రేట్ ఉండేది, లేకపోతే ముంబైలో కొంటే ఒక రేట్ ఉండేది. ఇవాళ దేశం మొత్తం కూడా ఒకటే రేట్ ఉంటుందన్నమాట. ఒక ప్రోడక్ట్ పైన మీకు మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఒకటే రేట్ ఉంటుంది. జీఎస్టీ అనమాట ప్రధాన అంశం అన్నమాట. మనది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఆర్థిక వనరులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రాష్ట్రం. సో ఈ నేపథ్యంలో ఈ జీఎస్టీ అనేది మన రాష్ట్రం వరకు వచ్చేసరికి అది మేల కీడ అంటే ఆల్రెడీ మీరు చెప్పారు 2800 నుంచి 2900 కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనాగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇది మన రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు ఒకటండి, విభజన జరిగేటప్పుడు అనమాట అన్సైంటిఫిక్ గా చేయటం మనం చూసాం. దాంతో చాలా ఆర్థిక లోటుతోటి ఈ రాష్ట్రం ఏర్పడింది. ఆర్థిక లోటుతోటి కూడా సమర్థవంతంగా ఈ 3 సంవత్సరాలు కూడా అనమాట ఫైనాన్సెస్ కంటిన్యూ చేయటం మనం చూసామన్నమాట. ఇందులో చాలా సామాజిక పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయటం, రుణమాఫీ అవనండి, పెన్షన్స్ పెంచిన భారం కానీ ఇవన్నీ కూడా అనమాట రాష్ట్రం అమలు చేస్తున్న తరుణంలోనమాట ఏదైతే ఆర్థిక లోటు అనమాట పూర్తిగా కేంద్రం పూడ్చలేదు కాబట్టి ఈ నష్టం ఏదైతే జీఎస్టీ వలన వస్తుందో అది కూడా ఇస్తారా లేదా అనే అనుమానాలు ఖచ్చితంగా చాలా మంది కలుగుతాయి. అందులో డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఏదైతే ఈ నష్టం వస్తుందో అది కౌన్సిల్ ద్వారా అనమాట పూర్తుందని చెప్పేసి కూడా మనకు తెలుసు కాబట్టి దానిపైన పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోఆపరేటివ్ ఫెడరలిజం ఇది. ఇంత పెద్ద రిఫార్మ్ తీసుకున్నప్పుడు కేంద్రం కూడా ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం గా అనమాట రాష్ట్రాలకి చేయూత ఇచ్చనమాట. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు ఏ రాష్ట్రం అయితే నష్టపోతుందో దాన్ని ముందుకు తీసుకెళ్లకపోతే ఆ ఫెడరలిజం అనే దానికి మీనింగ్ కూడా పోతుందన్నమాట. కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉంది. బట్ డెఫినెట్లీ ఆర్థిక లోటు విభజన ద్వారా ఏదైతే వచ్చిందో అది పూర్తిగా పూడిస్తే గనక రాష్ట్రం ఇంకా గట్టిగా నిలదొక్కుకోగలుగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. దాని దిశగా అనమాట కంటిన్యూస్ గా కేంద్రాన్ని అడగటం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు అనమాట ఎంత వస్తే అంత తీసుకుని అనమాట ముందుకెళ్ళటం కూడా చూస్తున్నాం. సో ఓవరాల్ గా జీఎస్టీ అమలు విషయానికి వచ్చేసరికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ ఓవరాల్ పర్సెప్షన్ లో చూస్తే అంటే సామాన్యులకు కానీ అలాగే వ్యాపార వర్గాలకు కానీ అలాగే రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్రం విషయంలో కానీ ఓవరాల్ పర్సెప్షన్ లో చూస్తే కొంత అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిరిగే పాజిటివ్ వేలో మలుపు తిరిగే ప్రక్రియగానే దీన్ని చూడాల్సి వస్తుందనేది కుటుంబరావు గారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కెమెరామ్యాన్ సీనుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. తర్వాత సతీష్ కంతేడి గారితో మాట్లాడదాం. ప్రముఖ ఆర్థిక మార్కెటింగ్ రంగ నిపుణులు. సతీష్ గారు, ఎట్లా ఉంటుంది జీఎస్టీ అమలు తర్వాత? ఇప్పటికీ కొంత కన్ఫ్యూషన్, క్లియర్ అవ్వలేని పరిస్థితి అనేక రంగాలకు సంబంధించి. రేపు ఉదయం ఏ విధంగా ప్రారంభం అవుతుంది మార్కెట్లో అనే దానికి సంబంధించి ఒకటి. రెండోది, వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో చాలా మంది ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? అంటే ఒకటి చూస్తే మన ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ ఒక సింగిల్ రేటు ఉంటే మన దగ్గర మల్టిపుల్ 5 రేట్లు ఉంటాము. అండ్ సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అని కాంప్లికేషన్స్ అంత క్లియర్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా డీల్ చేస్తారో ముందే ప్రచారం చేసి అందరికి అర్థమయ్యేటట్టు చేయడానికి టైం లేకుండా కొద్దిగా హర్రీడ్ గా ఈ డేట్ లోపల చెయ్యాలని ఫిక్స్ అయ్యి గవర్నమెంట్ ముందుకెళ్ళినట్టు మనం చూస్తున్నాము. సో వ్యాపారవేత్తలకు ఎప్పుడైనా కూడా అన్సర్టనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇష్టం ఉండదు. టు అన్ ఎక్స్టెంట్ క్లారిటీ ఉంటే వాళ్ళు కూడా బాగా ప్లాన్ చేసుకుని ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకునే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు అన్సర్టనిటీ ఉంటే
లాస్ట్ ఇయర్ మనం నవంబర్ 8 చూసినట్టు డిమానిటైజేషన్ అప్పుడు కొద్దిగా ఏదైతే బిజినెస్ రంగంలో అన్సర్టనిటీ ఉందో, ఎస్పెషలీ క్యాష్ తో డీల్ చేసే కొన్ని సెక్టర్లో ఎక్కువ అన్సర్టనిటీ ఉంది. సో ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు ఇన్పుట్ క్రెడిట్ టైంకి వస్తుందా రాదా, ఇట్లా ప్రొసీజరల్ అన్సర్టనిటీ కొద్దిగా ఎక్కువ ఉంది. సో గవర్నమెంట్ పరంగా చూస్తే వాళ్ళకి ట్యాక్స్ కంప్లైంట్స్ పెరుగుతుందని వాళ్ళు ముందుకెళ్తామని చూస్తున్నాం. బట్ బిజినెస్ పరంగా చూస్తే కనుక దే ఆర్ నాట్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ కానీ రూల్స్ ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఎక్కువ టైం లాగ్ బిజినెసెస్ కి ప్రిపేర్ అవడానికి గవర్నమెంట్ ఇచ్చినట్టు కనపట్లేదు ఇప్పుడు. అంటే ఓవరాల్ గా మార్కెట్స్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సతీష్ గారు? అంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పర్టికులర్ గా చూస్తే కనుక మనకి ఎఫెక్ట్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా ఉంటుంది. షార్ట్ టర్మ్ లో ఈ కన్ఫ్యూజన్ వల్ల 1-2 క్వార్టర్స్ some of these companies will get affected. Like for example, ఈ క్వార్టర్ జూన్ క్వార్టర్ తీసుకుంటే చాలా మంది డీలర్స్, రిటైలర్స్, హోల్సేలర్స్ డీస్టాకింగ్ చేసుకున్నారు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న సరుకులు అమ్మేస్తే కొత్త సరుకులు ఏమన్నా ఉన్నా జిఎస్టీ రేట్ తో వేయాల్సి వస్తుంది కాబట్టి పాత సరుకులు అమ్ముతా కొత్తగా కంపెనీలకి ఏమి ఆర్డర్లు ఇవ్వకుండా ఆల్రెడీ ఈ క్వార్టర్ లో ఎస్పెషల్లీ జూన్ మంత్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నట్టు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనకి చెప్తున్నారు. సో అది కాకుండా నెక్స్ట్ క్వార్టర్ లో కూడా ఇనిషియల్ గ్లిచెస్ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లో ఎందుకు పాజిటివ్ గా ఉంటుందంటే జిఎస్టీ ముఖ్యంగా ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. జిఎస్టీ వల్ల ఆల్రెడీ కంప్లైన్స్ తో బిజినెస్ చేస్తున్న కంపెనీస్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్కువ బెనిఫిట్ అవుతాయి. అండ్ స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీస్ ఎక్కువ ఆర్గనైజ్ సెక్టర్ లో ఉంటాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 year or 2 year టైం ఫ్రేమ్ చూస్తే డెఫినెట్ గా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ నెక్స్ట్ 3 to 6 months or 1 year ఎఫెక్ట్ నెగిటివ్ గా ఉండే రిస్క్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కాంప్లికేటెడ్ అయిపోయి 5 డిఫరెంట్ రేట్స్ ఉండటం అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలా ప్యాన్ అవుట్ అవుతుందో అన్సర్టనిటీ ఉండటం వల్ల నియర్ టర్మ్ వరకు అయితే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ పర్ఫార్మెన్స్ విల్ గెట్ నెగిటివ్లీ ఎఫెక్టెడ్. బట్ లాంగ్ టర్మ్ లో అయితే డెఫినెట్ గా ఇట్ విల్ హ్యావ్ ఏ పాజిటివ్ ఎఫెక్ట్. సో బిజినెస్ సెక్టర్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంప్లిమెంటేషన్ ప్రారంభం అయ్యే వరకు ఎలా ఉంటుంది అనేది. వాళ్ళకి ఏం చెప్తారు బిజినెస్ సెక్టర్స్ ప్రిపరేషన్ గురించి? అంటే టు అన్ ఎక్స్టెంట్ మనం చూస్తే ముందు 10 lakhs లిమిట్ లోపు ఉన్న ఎస్ఎంఈస్ కి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు 20 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అండ్ 20 లక్షల నుంచి 75 లక్షల వాళ్ళకి సెల్ఫ్ అసెస్మెంట్ తో ఒక పర్టికులర్ రేట్ అని ఫిక్స్ చేశారు. అంతకన్నా పైన ఉన్న బిజినెసెస్ వరకు మనకి 1-2 months కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వటం, ఈవెన్ రిజిస్ట్రేషన్ కూడా ఈ జూలై ఎండ్ వరకు పొడిగేయటం వల్ల కొద్దిగా ఊరట రావచ్చు. కానీ నియర్ టర్మ్ ఈ కన్సాలిడేషన్ ఇండస్ట్రీలో ఎక్కువ అవుతుంది కాబట్టి ఇండస్ట్రీ వర్గాల వరకు మనకి ఆర్గనైజ్డ్ ప్లేలో జిఎస్టీ ఒక అడ్వాంటేజ్ కింద తీసుకుని ఆర్గనైజ్డ్ కంపెనీస్ అందరూ గ్రో అవ్వటానికి ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా జిఎస్టీకి ప్రిపేర్ ఒక బిజినెస్ సెక్టర్ లో చూస్తే కనుక అందరూ ప్రిపేర్ అవ్వలేదనుకోండి, బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులు కానీ మార్కెట్ షేర్ కానీ పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరు బాగా ప్రిపేర్ అయితే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ బాగా చేయగలుగుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే బెటర్ అని మనం సూచిస్తున్నాం. సో మీరు అన్నట్టు ఒక కొత్త రేస్ ప్రారంభం కాబోతుంది. రెండోది రిటర్న్స్ సంబంధించి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉందా? ఏడాదికి 36, 37 చేయాలా అని కాదని కొంతమంది. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ఏఎస్పీలని డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్లు జిఎస్టీఎన్ నెట్వర్క్ లో ఉంటారు. సో మనకి బేసిక్ ఒక ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేజర్ సేల్ సప్లయర్ దగ్గర మనం తీసుకున్న తర్వాత ఫైల్ చేసిన తర్వాత కొన్ని రిటర్న్స్ ఆటోమేటెడ్ గా అయ్యేటట్టు ఆ జిఎస్టీ అండ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో టు అన్ ఎక్స్టెంట్ కంప్లైన్స్ వైజ్ ఇనిషియల్
గా ఉండే కన్ఫ్యూజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లయర్ టైం కి ఫైల్ చేయకపోతే మనకి క్రెడిట్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని గ్లిచెస్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ 1-2 months లో గవర్నమెంట్ ఐరన్ అవుట్ చేస్తే కనుక బిజినెస్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ గ్రోత్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అది కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లిచెస్ ఉంటే కనుక నియర్ టర్మ్ గ్రోత్ అట్లీస్ట్ ఈ క్వార్టర్ నెక్స్ట్ క్వార్టర్ వరకు గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ అయితే ఉన్నాయి. రైట్ సతీష్ గారు, థ్యాంక్ యూ ఫోన్ లైన్ జాయిన్ అయినందుకు. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారితో మాట్లాడదాం. పెద్ది వెంకటేశ్వరం గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరం గారు, అర్థం కాని పన్నుల విధానం నుంచి, మనకి తెలియని పన్నులు కాగితం మీద కనిపిస్తున్న తెలియని విధానం నుంచి కేవలం ఒక జిఎస్టీ అనే విధానానికి ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ గా దీన్ని చెబుతూ ఉన్నారు. నిజంగా ఈ పారదర్శకంగా ఉంటుందా? ఆ మేలు వినియోగదారుడికి ఒకవేళ తగ్గితే అది వాళ్ళ మీద ఇంపాక్ట్ ప్రత్యక్షంగా ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? వెంకటేశం గారు రైట్, వారితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ ప్రసాద్ గారు, ఇందాక ఒకటి మన టికెటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది కాకుండా ఇంకా పెద్ద సమస్యలు ఏమన్నా మీరు ఫైండ్ అవుట్ చేశారా? అంటే ఇప్పుడు బడ్జెట్ ఉంటుంది, ప్రొడక్షన్, ఇలాంటి వాటి అంశాల్లో ఏమన్నా క్లారిటీ ఉందా, లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్ అవునా? క్లారిటీ అనేది మేము E&Y తీసుకున్నామండి. వీ హ్యాడ్ 2 meetings విత్ దెమ్. ఓకే, అసలు ఏమవుతుంది అంటే వాట్ ఈస్ ప్రొడక్షన్, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ ఎగ్జిబిషన్ అనేది 3 ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అసలు టోటల్ గా స్టడీ, మాకున్న విధానాలు, మాకున్న అగ్రిమెంట్లు కానీ ఏ రకంగా చేస్తాం, దీనికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి ఇచ్చాం. వీఆర్ ట్రైంగ్ టు గెట్ దాట్, దెన్ ఎడ్యుకేట్ అవర్ పీపుల్ టు డూ ఇట్. బేసిక్ గా ఇట్స్ వెరీ అనార్గనైజ్డ్ ఇండస్ట్రీ అండి. ఎనీబడి కెన్ వాక్ ఇన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఎనీ కెన్ గో అవుట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఈ ఇండస్ట్రీలో చాలా మంది ఒక సినిమా తీసి వెళ్ళిపోతుంటారు, మోస్ట్ ఆఫ్ దెమ్. ఎట్లా? ఇదేవో చైన్ అంటున్నారు, ట్యాక్స్ ఇన్పుట్ కానీ క్రెడిట్ కానీ ఓవరాల్ చైన్ అంటున్నారు. ఇప్పుడు అట్లా ఒకళ్ళు ఏదో బ్రేక్ చేశారనుకోండి, దెన్ దట్ బ్రేక్స్. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. అండ్ చాలా మంది బ్రాకెట్ లో లేరు, నేను అందరూ మళ్ళీ ఇప్పుడు తీసుకురావాలా. ఇఫ్ ఐఎమ్ రిజిస్టర్డ్ జిఎస్టీ హోల్డర్, దెన్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ రిజిస్టర్డ్ జిఎస్టీ హోల్డర్ ఓన్లీ. ఐ హావ్ టు బిజినెస్ ఓన్లీ విత్ హిమ్. కష్టమైపోతుంది కదా. సో ఇంత అనార్గనైజ్డ్ ఇండస్ట్రీలో హౌ డు వి ప్లగ్ ఆల్ దీస్? సో ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. Maybe over a period of time it will be very helpful, but this period of transition period anedi, it's too short and my feeling 2 months is another. So I don't know. I think it's too short a period to. రైట్ సార్, మాట్లాడదాం. పెద్ద వెంకటేశం గారు లైన్ లోకి వచ్చారు. వెంకటేశం గారు, పన్నుల విధానం గురించి, అంటే అర్థం కాని పన్నుల విధానం నుంచి ఏకీకృత పన్ను విధానం అనే ట్రాన్స్ఫర్మేషన్ వినియోగదారుడికి ఎంతవరకు మేలు చేస్తుంది? సార్ చెప్తాను సార్. ట్యాక్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది సార్. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వస్తువులు తెప్పించుకున్నప్పుడు ఇప్పుడు సిఎస్టీ అదనంగా 2% పడుతోంది. సీఫామ్ ఇస్తే, సీఫామ్ ఇవ్వలేని పక్షంలో 5 నుంచి 14.5% పన్ను పడేది. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది సార్ ఐజీఎస్టీ మూలంగా. వినియోగదారులకు కొన్ని ఆహారపు వస్తువులను తగ్గిపోతుంది, మిగతా కొన్ని వస్తువుల్లో మోడరేట్ ఉంటుంది సార్. ఓవరాల్ లో సామాన్య ప్రజలకు వాడే వస్తువుల మీద పన్ను భారం చాలా తగ్గుతుంది. అంటే అవి ఒకటి మీరు చెప్పేది ఏంటంటే క్లియర్ గా బదిలీ అవుతాయి అనేది, కానీ ఇప్పుడు రేట్లు ఎట్లా నిర్ణయించబడతాయండి? ఎందుకంటే అనేక స్లాబ్లు ఉన్నాయి. ఇప్పుడు మిగతా దేశాల్లో ఉన్నట్టు ఇప్పుడు జపాన్ లో కేవలం హైయెస్ట్ 8% ఉంది, చైనాలో 17%, సింగపూర్ లో 7% ఇలా ఉన్నాయి. కానీ మన దగ్గర ఇన్ని స్లాబ్లు, ఇన్ని విధానాల్లో ఎన్నాళ్ళకి ఇంప్లిమెంటేషన్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటారు? ముఖ్యంగా అసలు అంతవరకు ఎందుకు? రేపు ఉదయం ఎట్లా ఇన్వాయిస్ ఇవ్వాలి అనే ఒక పెద్ద అనుమానం కూడా ఉంది కదా. అట్లాంటిది ఏం లేదు సార్. అందరు ఆఫీసర్స్ గేరప్ అయి ఉన్నారు, సిఎస్ గేరప్ అయి ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న శాఖలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అని, జనరల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులందరూ గేరప్ అయి ఉన్నారు సార్. అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ గేరప్ అయి ఉన్నారు సార్. ఆ ప్రాబ్లం రాదు సార్. సో సాధారణంగా మీరు ట్రైనింగ్ సెషన్స్ లో కానివ్వండి, లేకపోతే ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ ద్వారా ఏ సమస్యలు పెద్దగా ఉత్పన్నం అవుతాయని మీరు ఊహిస్తున్నారండి ఈ జిఎస్టీ అమల్లో మొదటి రోజుల్లో? ట్రాన్సిషన్ పీరియడ్ లో ఒక చట్టం నుంచి ఇంకో చట్టం క్లోజింగ్ స్టాక్ పైన, వేరే స్టేట్ నుంచి కొన్న వస్తువుల పైన మాకు ఇన్పుట్ ఇస్తారా లేదా అన్న విషయంలో ఆందోళన, వ్యాపార వాణిజ్య వర్గాల్లో ఆందోళన ఉంది సార్. దాన్ని తొలగిస్తున్నాం. రైట్ అండి. ఇంకొకటి సినిమా చెప్పండి. ఇంకా చెప్పండి సార్. వ్యాపార వాణిజ్య వర్గాలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్లోజింగ్ స్టాక్ కానీ, ఈ ఒక చట్టం నుంచి ఇంకో చట్టం పోయినప్పుడు వచ్చిన భయాలు కానీ, అపోహలు కానీ తొలగిస్తున్నాం సార్.
తొలగిస్తున్నారా? కానీ ఇంకా చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, నిరసనలు ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నారు. వింటున్నాం సార్, మేము కూడా గమనిస్తున్నాము. ఈ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ అట్లాంటివి గమనిస్తున్నాము, బీడీ ఇండస్ట్రీలు మేము గమనిస్తున్నాము. అది ఆల్రెడీ మన జిఎస్టీ కౌన్సిల్లో, కేంద్ర జిఎస్టీ కౌన్సిల్లో చర్చకి వాళ్ళు ఆల్రెడీ 30 తేదీ నాడు వాళ్ళు ఆల్రెడీ వచ్చింది సార్. దే ఆర్ అడ్రసింగ్ ద సిచ్యువేషన్. రైట్. ఈ మూవీ టికెట్స్ దాని మీద మీరు ఏమన్నా స్టడీ చేస్తారంటే దాని మీద ఏమన్నా కొంచెం క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఇప్పటికైతే మనతో ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, వారికి రేపు ఉదయం మొదటి షోకు టికెట్ ఎట్లా దాని బ్రేక్ ఎలాగా ఎంత కమ్మాలనే క్లారిటీ కూడా లేదని వారు చెబుతున్నారు. సార్ 100 రూపాయల లోపల ఉన్న టికెట్ల మీద మన 18% ఉంది సార్. 100 రూపాయలు దాటిన టికెట్ల మీద 28% ఉంది సార్. ఒక నిమిషం సార్, మీరు ఏమన్నా సార్ ఇంతకుముందు టికెట్ మీద 9%, 7%, 9%, 17%, 22%, 28% ఉండేది సార్. ఇప్పుడు 28%, 18% ఉంది సార్. సో అంటే ఇప్పుడు 150 రూపాయల టికెట్ ఉంటే 150 ప్లస్ దాని మీద 28%, అంతేనా? అంతే సార్, 42 రూపాయలు. రైట్. 100 రూపాయల కన్నా తక్కువ ఉంటే 18% పడుతుంది. అంతే సార్. రైట్. అంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి వెంకటేశ్వర గారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పుడు ఒక కన్స్యూమర్ రేపటి నుంచి తెల్లవారితే జిఎస్టీ అనే పన్ను విధానానికి ఏ రకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది? సార్ ఇప్పుడు బ్రాండ్ పేరు లేకుండా బియ్యము, పప్పులు, నూనెలు, వంట నూనెలు, పాలు, పెరుగు వాటి మీద ట్యాక్స్ ఇంతకుముందు 5% ఉంది సార్, ఇప్పుడు 0 అయింది సార్. ఓకే. సో ఆహార పదార్థాలు ఏం లేదు సార్. ఇంకో విషయము, ఎల్పిజి గ్యాస్, ఇంట్లో వాడుకునే ఎల్పిజి గ్యాస్ అట్లాంటి బ్రాండెడ్ పప్పులు, ఫర్ ఎగ్జాంపుల్ విజయలక్ష్మి మన మినపగుళ్ళు ఉన్నాయి అనుకోండి, విజయలక్ష్మి పేరు పెడితే 5% పన్ను పడుతుంది సార్. విజయలక్ష్మి పేరు లేకుంటే ఆ మినపగుళ్ళ మీద 0%. రైట్. వెంకటేశ్వర గారు, ఒక నిమిషం మీరు లైన్ లో ఉంటే దీని గురించి చర్చిద్దాం. రైట్. దీని మీద మీకు అభ్యంతరం ఉందా? కరెక్టేనా? మాకు అభ్యంతరం ఏంటంటే ఇప్పుడు వారు ఆహార పదార్థాలకి 0 ట్యాక్స్ లో తీసుకొచ్చా ఉన్నారు. ఏ ప్రోడక్ట్ అయినా కూడా, వ్యవసాయ ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ డైరీ ప్రోడక్ట్స్, పెరుగు అవన్నీ కూడా ట్యాక్స్ చేసేసి దాంట్లో రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ కనుక ఉంటే ఖచ్చితంగా 5% పే చేయాలి. ఇది ఉంటే ఆప్షన్. సిటీలో మనం ఎక్కువ కొనుక్కునేది ఇవే కొనుక్కుంటాం. కానీ వారు చెప్పేదాన్ని బట్టి మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే 60% విలేజెస్ లోనే ఉంటారు. వాళ్ళు ఈ ప్యాకేజ్డ్ లేకపోతే బ్రాండెడ్ ఐటమ్స్ వాడరు కాబట్టి వాళ్ళకి మేలు జరిగే అవకాశం లేదా? వాళ్ళు పాలు సొంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఎక్కువ మంది గ్రామాల్లో ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ తినపోదు. అసలు చాలా మంది అసలు పెరిగేసుకోరు ఊళ్ళలో. మీరు అది చాలా కన్జంప్షన్, వినియోగ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. నేను కొంతమందిని చూశాను, పాపం ఉప్పు పెట్టుకొని తినేవాళ్ళని చూశాను. అన్నంలో బియ్యం ఉడకబెట్టుకొని వాళ్ళని చూశాను ఆ కుటుంబాన్ని. అందుకని మనం ఆ చర్చ లేకున్నట్టునే మంచిది. వాళ్ళు కన్జంప్షన్లోనే పెద్దగా ఎక్కువ ఉండరు. అయితే ఒకటి మెయిన్ రైతులకి ఒక మాట నేను చెప్పదలుచుకున్నానండి. ఒకటి, మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. మార్కెటింగ్ ఛార్జెస్ వీళ్ళు ఎఫెక్ట్ చేయలేరు. మార్కెటింగ్ ఛార్జెస్ రూల్ ప్రకారము 1%, 2% తీసుకోవాలి కమిషన్. కానీ ఏ మార్కెట్లో కూడా 10% తక్కువ లేదు. ఇంకా ఏదో పేర్లతో వాళ్ళు తీసుకుంటుంటారు. అది దెర్ ఇస్ నో కంట్రోల్. రెండోది, ట్యాక్స్ తగ్గొచ్చు కానీ రేటు పెరగచ్చు. ఇప్పుడు ఎంతసేపు మనం ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం, జిఎస్టీ ఇంపాక్ట్. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ ఏంటంటే మాకు ఎక్కడో రేట్లు పెరిగాయని చెప్పి వీళ్ళు రేట్ పెంచుకొని కూర్చుంటారు. నిన్న అనిల్ రెడ్డి గారు చెప్పిన చూసుకుంటే, మేము ఎంత జిఎస్టీ వచ్చినా మేము పే చేస్తాము, పే చేసి ఆ మీద మేము కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తాం అన్నారు. దట్స్ ఓకే. కానీ మళ్ళీ ట్యాక్స్ క్రెడిట్ కూడా వస్తుంది అదనంగా. అయితే ఆల్రెడీ కన్జ్యూమర్ పే చేసిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ క్రెడిట్ వాళ్ళకి నెట్ ఇంకా అదనంగా ప్రాఫిట్ కదా. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో కాబట్టి ట్రేడర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, దీనివల్ల తగ్గదు. కానీ వినిమయదారుల మీద ఈ భారం అంతా పడుతుంది. అది మనం తెలుసుకోవాలి. ప్రోడక్ట్ కాస్ట్ అనేది ఐటీసీ తీసుకున్నాకనే డిసైడ్ చేస్తాడు బేసిక్ ప్రైస్. యూ విల్ డెఫినెట్లీ క్యాలిక్యులేట్ ఐటీసీ ఎంత, నాకు ఇన్పుట్ ట్యాక్స్ ఎంత వస్తుంది, దాని మీద నాకు ప్రతి రా మెటీరియల్ మీద ఏం ట్యాక్స్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బేసిక్ ప్రైస్ చేసి దాని మీద జిఎస్టీ. అనిల్ రెడ్డి గారు చెప్పి నేను చెప్తున్నాను. అంటే నేను తర్వాత ఇంకొకటి, చాలా మంది ఇప్పుడు పన్నుల విధానంలోకి వస్తారు అంటే డిమానిటేషన్ తర్వాతే ఒక ఆర్గనైజ్డ్ విధానంలోకి అందరూ వస్తారు అనేది. దానికి ఇప్పుడు జిఎస్టీ మరింత హెల్ప్ చేస్తుంది. దానికి చెప్పేది ప్రభుత్వం ఏంటంటే అవినీతి అసలు ఉండదని, బ్లాక్ మనీ అనేది అసలు పూర్తిగా కనిపించదని. డిమానిటేషన్ అప్పుడు కూడా ఇదే విన్నాం, కానీ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తున్నాం. జిఎస్టీతో మొత్తం అంతా మార్పు వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి డిమానిటేషన్ తర్వాత మనం అందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మోడీ గారు అనుకున్న దారిలో ఆ డైరెక్షన్ వెళ్ళాలంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ తగ్గాలనుకున్నాం. ఎందుకంటే ప్యారలల్ ఎకానమీ డిమినిషింగ్ అయిపోయి మొత్తము
పిక్చర్లకు ట్రాన్స్పరెంట్ గా వచ్చినప్పుడు, అంత చెక్ ద్వారా ట్రాన్సాక్షన్ అయినప్పుడు ట్యాక్స్ స్లాబ్ తగ్గాలి. ఇన్కమ్ ట్యాక్స్ మా పర్టికులర్ రియల్ ఎస్టేట్ కు క్యాపిటల్ గెయిన్స్ తగ్గాలనుకున్నాం. అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్లో వాల్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి అంత ట్రాన్స్పరెంట్ గా వస్తే రిజిస్ట్రేషన్ చార్జ్ తగ్గాలనుకున్నాం. ఏమి జరగలేదు. సో ఇప్పుడు దానికి తోడు ఇక్కడ రెగ్యులేటర్ అథారిటీ వచ్చింది మాకు, రియల్ ఎస్టేట్కు జిఎస్టీ వచ్చింది. దీనికి ఇవన్నీ మూడింటిని కలుపుకొని ఒక ప్యాకేజ్ తీసుకురావాలి. మిగిలినవన్నీ కూడా టాక్సేషన్ కూడా రేషనలైజ్ చేసినప్పుడు మనం డెఫినెట్ గా కంప్లైంట్స్ రేట్ పెరుగుతుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, జీడిపి పెరుగుతుంది. కానీ ఇదేంటి పార్షియల్ గా చేస్తున్నారు. మొన్న లాస్ట్ పార్లమెంట్ లోనే బడ్జెట్ లోనే మనకు ఇవి మాత్రం ఆన్సర్ చేస్తే, ఎందుకంటే ట్యాక్స్ రేట్ తగ్గినప్పుడు కంప్లైంట్స్ రేట్ పెరుగుతుంది. మీరు ఆ ట్యాక్స్ రేట్ అట్లే ఉంచేసి మొత్తం అఫీషియలైజ్ చేయాలంటే కొనే వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది. ఎప్పుడైనా ట్యాక్స్ రేట్ ఎక్కువైనప్పుడు దొంగతనం జరుగుతుంది. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు బేస్ పెంచుతున్నారు, జిఎస్టీ వల్ల బేస్ పెంచినప్పుడు టాక్సేషన్ తగ్గినా కానీ మీరు రెవెన్యూ లాస్ ఉండదు కదా, మీ టర్న్ ఓవర్ పెరుగుతుంది. మీ జీడిపి పెరగాలంటే ఓన్లీ ట్యాక్స్ రేట్ పెరగడం అవసరం లేదు, ట్యాక్స్ తగ్గించి టర్న్ ఓవర్ పెంచుకోండి. సో దట్ ఈస్ అ వైస్ థింగ్. మీరు కొన్ని ఇంట్లో తగ్గించినా నష్టం లేదు. ఇప్పుడు మీ సిమెంట్ ఉంది, మా ప్రోడక్ట్ ఉంది, మేము వాడతాము మ్యాక్సిమం, అది 28% బదులు 18 చేయండి. ఎందుకంటే మన పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మనం చూస్తే చైనా వాళ్ళతో కానీ వరల్డ్లో చూస్తే మనం చాలా తక్కువ ఉన్నాం. ఎందుకంటే మనకి కావాలా షెల్టర్ కావాలా 2022 బై హౌసింగ్ ఫర్ ఆల్ అంటున్నాం, ప్రామిస్ చేస్తున్నాం. కాబట్టి మాకు ఇన్పుట్ మెటీరియల్ కాస్ట్ తగ్గితే మేము అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వగలుగుతాము. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, షెల్టర్ వస్తుంది, జీడిపి పెరుగుతుంది. సో వీటిని మళ్ళా ఓల్డ్ థాట్లోనే చూస్తున్నాం. ఇప్పుడు నిన్న ఒక సెషన్ లో చెప్తున్నారు, ఒక డీలర్ చెప్తున్నాడు, షవర్ కు ఒక రేటు, బాత్రూమ్ లో షవర్ కు ఒక రేటు, వాల్ మిక్సర్ కు ఒక రేటు, ట్యాప్ కు వేరే రేటు. ఇది చేయాల్సిన అవసరం ఉందా? వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నప్పుడు శానిటరీ అన్నిటికీ ఒక ట్యాక్స్ వేస్తే అయిపోద్ది కదా. చాలా మీరు అన్నట్టే వాల్ పేపర్ అన్న దానికి ఒక రేటు, చాలా డిఫరెంట్ రేట్స్ పెట్టున్నారు. పెయింట్స్ మీద ఒక రేట్ ఉంది, వాల్ ఫిల్లింగ్స్ మీద ఒక రేట్ ఉంది, ప్లాస్టర్స్ మీద ఒక రేట్ ఉంది, సిరామిక్ అంటే ఇవన్నీ దాదాపుగా 28 ఉన్నాయి. కానీ శాండ్ లైమ్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్ వీరి మీద తగ్గించారు. కానీ దీనివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందా అంటే ఇది 5% లో ఉంది, ఇప్పుడు అంతకుముందు 6 ఉండేది. దానివల్ల పెద్ద రేట్ లో ఇంపాక్ట్ ఏమి రాదు. అంటే ఇప్పుడు 6% స్లాబ్ లేదు కదా, స్లాబ్ లేదు, 5% లోకి అందుకు ఒకటి తగ్గించాల్సి వచ్చింది. సో అంటే ఓవరాల్ గా ఒక కన్స్యూమర్ లేకపోతే ఒక కొనుగోలుదారు కొనాలనుకున్నాడు అనుకోండి ఒక హౌస్ 30 లక్షలకు 40 లక్షలకు, అతను ఏమిటి అతను జిఎస్టీ ఇంపాక్ట్ వల్ల అఫోర్డబుల్ హౌసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం తగ్గదు, ట్యాక్స్ న్యూట్రలైజేషన్ ఉండొచ్చు. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనేది ఉందో, అర్బన్ సిటీలో ఉంది కొనేది ఉందో ప్రోడక్ట్, మిడిల్ లెవెల్ ప్రోడక్ట్ ఉందో, ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్ ఎక్కువ ఉందో, అదును లగ్జరీ కాంపోనెంట్, విల్లాస్, కమర్షియల్ స్పేసెస్ రేటు పెరుగుతుంది. అవన్నీ రేటు పెరుగుతుంది అన్లెస్ దే అడ్రస్ ఇట్. ఏది ఆ ల్యాండ్ కాంపోనెంట్ మీద మనం టాక్సేషన్ 1/3 అన్నారు కదా, 1/3 కాకుండా యాక్చువల్ ల్యాండ్ కాస్ట్ మీద మనకు రిబేట్ ఇస్తే, అబెట్మెంట్ ఇస్తే తగ్గుతుంది. తగ్గకుండా న్యూట్రలైజ్ అవుతుంది, ట్యాక్స్ న్యూట్రలైజ్ అవుతుంది. ట్యాక్స్ న్యూట్రలైజ్ కావడానికి గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రియల్ ఎస్టేట్ పరంగా. రైట్. ఇంకొకటి అండి, పెట్రోలియం అనే దాన్ని ఎందుకు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అంటే గతంలో అసలు జిఎస్టీ ప్రపోజల్ పెట్టినప్పుడు దీనికోసం వ్యతిరేకించారు అప్పట్లో బీజేపీ. కానీ ఇవాళ ఆ సవరణలు చేయడం ద్వారా ఇది మిగతా ప్రతిపక్షాలు ఒప్పుకున్నాయి. ఎందుకని పెట్రోలియం ఇందులో జిఎస్టీలో పెడితే ఏమిటి, పెట్టకపోతే ఏమిటి? జస్ట్ లైక్ హోలీ క్రౌ లాగా వాళ్ళకి పాలు ఓలి పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రభుత్వము అంటే ఇప్పుడు జిఎస్టీ పరిధిలో పోయిన తర్వాత రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా కేంద్రం మీద ఆధారపడే స్థితి వచ్చింది. వాళ్ళకి అసలు ఇండిపెండెంట్ గా రిసోర్స్ రేజ్ చేయడానికి ఏ అవకాశం లేదు. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వము మరి రాజ్యాంగంలో వాళ్ళకి ఒక స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాంగం పరిధిలోపల చేశారు. మరి వాళ్ళకు ఉన్నది ఏంటి? రేపు కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, రాష్ట్రంలో ఇంకో వేరే పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు. దీన్ని విండిక్ట్ ఉపయోగించవచ్చు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సరెండర్ అయినాయి, దాదాపు వేరే పార్టీలు ఉండకూడదు. ఎందుకు రైడ్ ఓవర్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఎందుకని కాన్స్టిట్యూషన్ ఏదైతుందో ఫెడరల్ సెటప్ ఉంది, ఫెడరల్ సెటప్ ఈ జిఎస్టీలో ఫస్ట్ క్యాజువాలిటీ. కానీ వినియోగదారుడి ఆస్పెక్ట్ నుంచి వాళ్ళ వ్యూ నుంచి చూస్తే కనుక ఇప్పుడు దాదాపుగా మనకి అన్ని కలుపుకున్న 48-50% ఈ పెట్రోల్ ఇది మాక్సిమం 28% అందులోకి తీసుకొస్తే అల్టిమేట్ గా మనం లాభపడతాం కదా. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు ట్యాక్స్ ఒకటే థర్డ్ కంట్రీ ఒక పర్టికులర్ ఐటమ్ ఏ ఐటమ్ తీసుకోండి, కానీ అన్ని రాష్ట్రాల్లో ఒకటే ధర ఉంటుందా? ఆ వస్తువు ఉండదు. ఎందుకంటే స్థానిక ఉత్పత్తి కండిషన్స్ వేరు, ట్రాన్స్పోర్టేషన్ వేరు, హ్యాండ్లింగ్ ఛార్జెస్ వేరు, నార్మ్స్ వేరే ఉంటాయి. కాబట్టి ట్యాక్స్ ఒకటే అయినంత మాత్రం దేశం మొత్తం మీద ఆ వస్తువు అదే ధర దొరుకుతుంది అనుకుంటే భ్రమ.
అది అది కరెక్ట్ కాదు. తర్వాత ట్యాక్స్ 1% 2% తగ్గొచ్చు, కానీ మిగతా ఉత్పత్తి ఖర్చులు పెరగొచ్చు కదా. ఇప్పుడు రైతుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇంపార్టెంట్, చాలా బల్క్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ జిఎస్టీ ఎఫెక్ట్ వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. పెరిగినప్పుడు మరి వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు పెరగవా? అంటే ఎరువులతో పాటు ఇన్పుట్స్ తో పాటు ట్రాన్స్పోర్ట్ ఆల్సో ఇంపార్టెంట్. మార్కెటింగ్ ఛార్జెస్ ఏం తగ్గలేదు, ఇంకా ఏదో పేరుతో పరోక్షంగా పెరగడానికి అవకాశం ఉంది. అల్టిమేట్ గా అసలు కామన్ మ్యాన్కి వచ్చే రిలీఫ్ ఏంటి? ట్యాక్స్ తగ్గొచ్చు కానీ అసలు ధరలు పెరుగుతాయి. ఏ వస్తువు ధర తగ్గుతుంది నాకు తర్వాత చెప్పండి, ఒక వారం రోజుల తర్వాత రివ్యూ చేద్దాం కావాలంటే. ఏ వస్తువు ధర తగ్గింది వినియోగదారుడికి, లెట్ us review it. అంటే మీరు అన్నట్టు ఎక్కడ స్లాబులు తగ్గినా పెరిగినా అల్టిమేట్ గా వినియోగదారుడికి లాభం ఏం జరగట్లేదు అంటారా? లేదు, కాదు, ఏమి జరగదు. ఎందుకంటే ఏ రూపాయన ఒకవేళ 1% 2% తగ్గినా అది వినియోగదారుడు పాస్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో పేరు మీద కాస్ట్ పెరిగిందని అబ్జర్వ్ చేసుకుంటారండి దాన్ని. ఇద్దరికి మనం చూడలేదా గతంలో బడ్జెట్ లో ట్యాక్స్ తగ్గించినప్పుడు వినియోగదారుడికి తగ్గించినారా? పెంచినారు, ఇంకా ఇంకో ₹2 ఎక్కువ పెంచినారు దానికంటే. కంటిన్యూ చేద్దాం. జిఎస్టీతో నాకేంటి, నిజంగా ప్రతి ఒక్క వినియోగదారుడు ఒక గొప్ప పన్ను సంస్కరణ వస్తుందంటే ఒకటి భయపడాలి, లేదా రెండోది సంబరపడాలి, దీనివల్ల నాకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అనే అర్థం కాని కన్ఫ్యూజన్ ఉంది. మరొక దాదాపు 2 గంటల్లో ఈ గొప్ప ఆర్థిక సంస్కరణ అమల్లోకి రాబోతోంది. చర్చ కొనసాగి